అంటే ఉచిత ఇసుక ఇచ్చామని చెప్తున్నారు, దీపం పథకం అమలు చేసామని చెప్తున్నారు, పెన్షన్ ఇచ్చామంటున్నారు, డిఎస్సి అమలు చేసామంటున్నారు. డిఎస్సి చూస్తేనేమో సంతకం అయితే జరిగింది తప్ప అమలు అయితే లేదు. ఏదో పోస్ట్ పోన్ చేసామంటున్నారు. ఫ్రీ ఇసుక అని చెప్పి అంటున్నారు, నామినల్ రేట్ తీసుకోండి చెప్పి అంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఏం చెప్తారు మీరు? ఇసుక పాలసీ, మీరు చెప్పినట్టు మద్యం పాలసీ రెండూ కూడా ఫెయిల్ అయింది. ఎలా అంటే మద్యం పాలసీ గతంలో లాగానే బొందికి ఒక బెల్ట్ షాప్ వచ్చేసింది. ఇసుక ఉచితం అన్నారు, పేరుకు ఉచితం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరేతలకి ట్రక్ 3,500 అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 3,000కే ఇచ్చారు ట్రక్కు. ఎక్కడా ఉచితం జరగడం లేదు. 175 నియోజకవర్గాల్లో ఎవరన్నా 5-10 మంది ఏమైనా ఉన్నారేమో కానీ ఎమ్మెల్యేలు మొత్తం అకౌంట్లు ఓపెన్ చేశారు. మినిస్టర్లతో సహా వాళ్ళు మగతా వసూలు చేస్తున్నారు. ప్రతిదానికి టార్గెట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎంఆర్ఓల ద్వారా. ఆఖరికి పోలీసులకి, ఆర్టీఓలకు కూడా టార్గెట్స్ ఫిక్స్ చేసి వాళ్ళు అమౌంట్స్ వసూలు చేస్తున్నప్పుడు మరి పరిపాలన ఇలాగే ఉంటుంది. మద్యం పరిస్థితి ఏంటంటారు? మద్యం అంతా మేము ట్రాన్స్పరెంట్గా చేసాం, ఎవరైతే లాటరీలో ఇదిలో పాల్గొన్నారో వాళ్ళకే ఇచ్చింది తప్ప దళారులు ఎవరు లేరు, పార్టీ సభ్యులు ఎవరు లేరు అంటారు. జనరల్గా చెప్తారు. దళారులు లేరు, పాత పద్ధతి పెట్టారు. బెల్ట్ షాపుల సంగతి ఏంటి? బెల్ట్ షాపులు పెట్టి మీరు బలదాన ప్రభుత్వమే సాగిస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందే మీరు చేస్తున్నారు. ఇక్కడ తేడా ఏంటి? గతంలో ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడు పాటదారులు పాడుకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ వచ్చిన వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు సాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో 2-3 పాయింట్లు, పెద్ద గ్రామం అయితే 10 పాయింట్లు. ఏ గ్రామం వెళ్ళినా కూడా మందు ఏర్లై పారుతా ఉంది. నిన్న మొన్న భోగి పండగ కనుమ రోజున 3 రోజులు డబుల్ది లిక్కర్ కన్జ్యూమ్ చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్వయంగా మీరు స్టాక్స్ ఫుల్గా పెట్టుకోండి, ఎక్కడా కూడా ఎటువంటి లోపం రాకూడదు, ఎక్సైజ్ రావాలి గవర్నమెంట్ కానీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఇంకా మద్యపాన్ని నిషేధం చేసే శక్తి మీకు ఎక్కడ ఉంటుంది? గాంధీ కన్నా కళల రాజ్యం మనకు వస్తుందా అనేది ఆలోచించాలి. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి వాటిని ఎంకరేజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పోల్చడం ఏమైనా మార్పు ఏమైనా కనపడింది అంటారా? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మార్పు ఏమైనా ఉందా? దానికి దీనికి పోల్చి పెద్ద తేడా లేదండి. సీసా మారింది కానీ లోపల సారా ఒకటే. సేమ్ టు సేమ్ ఏం తేడా లేదు. అధికారం మార్పిడి జరిగింది అంతే. పదవుల్లో పేర్లు మారినాయి అంతే. వ్యక్తులు మారారు. సంజయ్ రెడ్డి గారు, అసలు మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు? మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? నేను విద్యార్థి దశ నుండి కూడా ఎన్ఎస్వై కానించి 75 ఎన్ఎస్వై, 78 వరకు ఎన్ఎస్వైలో ఉన్నాను. కాలేజ్ డేస్ వరకు. తర్వాత యూత్ కాంగ్రెస్లో 15-20 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కాంగ్రెస్లో పనిచేశాను. గ్రామ స్థాయి నుంచి ఏఐసిసి మెంబర్ వరకు కూడా నేను పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఇప్పటికీ. స్టిల్ కాంగ్రెస్ పార్టీ అనేది టీడీపీ పార్టీకి బీటీఎంగా పనిచేస్తుంది అంటారు. వాస్తవం ఏం చెప్తారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బీటీఎంగా పనిచేస్తుందా? 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బీటీఎంగా చేసింది, 24 ఎన్నికల్లో టీడీపీకి బీటీఎం అంటారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అవేద్యమైన, నిజం చెప్పాలి, అవేద్యమైనటువంటి చరిత్ర కలిగిన 150 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, ఎక్కడే కానీ, దేశంలో ఎక్కడే కానీ ఏ పార్టీకి కూడా బీటీఎంగా పనిచేయాల్సినటువంటి అవసరం కానీ అగత్యం కానీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, చరిత్ర కలిగినటువంటి పార్టీ. 150 సంవత్సరాలు ఎంతో మందిని ఈ దేశానికి నాయకులను అందించినటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, భారతదేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పిల్లకాలం నుంచి ప్రాజెక్టు వరకు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. ఈ రోజున మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ చేసిందే తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీ కానీ, మోడీలు కానీ, చంద్రబాబులు కానీ, ఇంకొకరు కానీ చేసిందంటూ ఈ దేశంలో ఏమీ లేదు. ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీయే చేసింది. 2019 ఈ సందర్భంలో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. 2014-19లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకులు ఎవరికి సపోర్ట్ చేశారు? 2019 ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేశారు? మేము 2014-19లో ఎవరికి సపోర్ట్? ఎవరికి సపోర్ట్ చెయ్యం మేము. ఖచ్చితంగా పేరుకే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నామినేషన్ వేశారు, ప్రచారం కొన్ని గ్రామాలు చేశారు, కానీ ఓటింగ్ ఎవరికేమన్నారు అంటే ఇక్కడ లోపాయకారి ఒప్పందం జరిగింది, పార్టీకి పని చేయలేదు నాయకులు. అదేం లేదు, అది అట్లా అని అనడానికి లేదు. మాకు తగిలిన దెబ్బ అక్కడ తగిలిందంటే రాష్ట్ర విభజన మూలంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజనకి కాంగ్రెసే కారణం అని చెప్పి అందరూ ఒప్పుకుని కూడా ఆ నెపం మా మీదకి తోసి పెద్ద అవాండం మా మీద వేశారు. కాబట్టి ప్రజలు మా మీద కోపంతో 14లో ఎక్కువ కోపంగా ఉన్నారు, 19లో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా పార్టీ దెబ్బతింటానికి కారణం ఏంటంటే
రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్ లెగసీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టినందువల్ల మా నాయకులు కేడర్ కూడా దాదాపు 90-95% జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళారు కాబట్టి మా పార్టీ వీక్ అయింది తప్ప వేరే వేరే కారణాలు కానీ ఇంకొకరికి బీటింగ్గా పనిచేయాల్సిన అవసరం కానీ ఇంకొకరికి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయమని చెప్పడం అనేది జరగదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ రుద్రరాజు గారు కానీ వారి రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని వన్ టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుద్ది. ఇక ధర్మిల మా శర్మిలారెడ్డి గారు. శర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియదు, ఒక లెజెండ్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. పెన్ను పేపరు వితౌట్ పేపర్ వితౌట్ అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి పిసిసి మన రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి? ఎందుకు కనుమరుగయ్యారు? అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండడం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలనాథ్ పోకడం వల్ల మీరు దూరం అయ్యారు? కాదు శైలనాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలనాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలజానాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేశాడు, చేయలేదని మనం అనడానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేదలికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలజానాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలజానాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు, కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు, సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెడితే ఒక 15-20 మంది ఉంటారు. అదే ఆ 15-20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన లెక్క పెడితే ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అవును. ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన గ్యాప్ ఎందువల్ల వచ్చింది? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా.